యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవరా ఈ మంత్ 27న థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మూవీ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అందులో భాగంగానే ఆదివారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు సినిమా టీం. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. చూస్తుండగానే గ్యాలరీలు ఫుల్ అయిపోయాయి. జనరల్ పాస్లు పొందిన వారు విఐపి గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిర్వాహకులకు అభిమానులకు మధ్య తీవ్ర గొడవ జరిగింది. అది చినికి గాలివానై కుర్చీలు, అద్దాల ధ్వంసం చేసేంత వరకు వెళ్ళింది. దీంతో ఈవెంట్ నిర్వహణకు హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో వచ్చిన అభిమానులు ఈవెంట్ రద్దవడంతో నిరాశగా వెనుతిరిగారు. లేదు అంటే ఇష్టమని ఎంతమైనా ప్రోగ్రామ్ కావాలి. వీళ్ళు కాదు, వీళ్ళు వస్తారు, వీళ్ళు కావాలంటే ఎటు వస్తారు. ఈ ఎన్నుకునే వాళ్ళు ఎంత జరగండి. మీరు లేకపోతే మన ప్రోగ్రామ్ జరుగుతుంటే కష్టమైంది. వీళ్ళందరూ ఎంత జరుపుతాం. మీరు బహుశా ఇటీవల కాలంలో ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈవెంట్ అర్ధాంతరంగా రద్దు కావటం ఇదే ఫస్ట్ టైం. దీనిపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఈ నిరాశ కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, సినిమా టీం కూడా అంతే నిరాశకు గురైంది. అదే విషయాన్ని కోట్ చేస్తూ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. దేవరా సినిమా గురించి తాము పడ్డ కష్టాల్ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని తను ఎంతో ఎదురు చూశారన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు ఎన్టీఆర్. దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాదు, ఈ ఈవెంట్ రద్దు కావడానికి ఎవరిని బ్లేమ్ చేయడం సరికాదన్నారు ఎన్టీఆర్. ప్రీ రిలీజ్ వేడుకల్లో అభిమానుల్ని కలవలేకపోయినందుకు బాధపడుతున్నారని చెబుతూనే సెప్టెంబర్ 27న అంతా కలుద్దామంటూ అభిమానులను ఊరడించే ప్రయత్నం చేశారు. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇక ఈ మూవీతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ కపూర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై బాధపడుతూనే తాను ఆ ఈవెంట్ లో చెప్పాలనుకున్న విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. త్వరలోనే అభిమానులను కలుస్తానని చెప్పారు. ఆ వీడియోలో ఆమె తెలుగులోనే మాట్లాడటం విశేషం. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం, ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు, అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya Akka, and I really hope and pray you like our film. మరోవైపు హీరో హీరోయిన్లు వీడియో సందేశాల ద్వారా అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇండోర్ ఈవెంట్ కు కూడా ఇష్టానుసారంగా పాస్లు జారీ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
ఇక దేవరాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక రోల్ పోషించారు. పాన్ ఇండియా మూవీ దేవరాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. కొన్ని చోట్ల టికెట్లు బుకింగ్స్ షురూ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా కొన్ని చోట్ల ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకకు ఈ రేంజ్ లో తరలొచ్చారంటే సెప్టెంబర్ 27న థియేటర్ దగ్గర దేవర జాతరే జాతర అనే చర్చ జరుగుతోంది.